హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇంకా వ్లాగ్ చేసి చాలా డేస్ అయిపోయింది కదా. ఈరోజు అక్క బావ పిల్లలతో వ్లాగ్ చూపించేస్తాను. మరి వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. వ్లాగ్ అయితే గిన్నెలు కడగడంతో స్టార్ట్ అయిపోయింది. గిన్నెలు కడిగేసి సింక్ కూడా క్లీన్ చేసేసింది. ఈ మధ్య చిరుపప్ప చాలా యాక్టివ్ అయిపోయింది. కెమెరా పట్టుకోగానే నేనే వీడియోస్ తీస్తా అంటది. ఆ ఫోన్ ఎత్తేస్తుంది, మళ్ళీ పగలేదు అంటది అనమాట. ఇంకా బావగారు అయితే లంచ్కి వచ్చేసారు ఇంటికి. ఇంక ఇక్కడ బావగారు అన్నం తింటున్నారు. పిల్లలు ఎందుకు తినట్లేదు అంటే మా ఇంటి దగ్గర విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. చిత్తారమ్మ అలాగే పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టలు. ఈవెంట్స్ అన్నీ పొద్దునే జరిగాయి. సో నేను ఒక్క వీడియో కూడా తీయలేదు. తీసిన వీడియో లాస్ట్లో ఉన్నాయి. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా పిల్లలతో చాలాసేపు ఆడుకున్నారు. అలాగే ఇంకా చిన్నారికి సాలిడ్స్ స్టార్ట్ చేసాము. ఏమేమి తినిపిస్తున్నాము అనేది నెక్స్ట్ ఒక వీడియో అయితే చేసి చూపిస్తాను మీకు. ఇంక ఇక్కడ పిల్లలు అక్క అందరూ కలిసి అన్నదానంకి వెళ్తున్నారనమాట. అన్నదానం తీసుకొని ఇంట్లోకి వచ్చే తింటున్నారు. పిల్లలతో అక్కడ నించొని తినలేవరు కదా, సో ఇంటికి వచ్చేసి మంచిగా తిన్నారనమాట. ఇక్కడ ఇంతమంది జనాలు ఉన్నారు కానీ ఒక అంగు ఆర్భాటం ఏమీ లేదు. జస్ట్ మా బజార్లో ఉన్న వాళ్ళతోనే ఈ కార్యక్రమాలు జరిగాయి. మన ఊర్లో ఎలా ఉంటాయి సంబరాలు, అలా అసలు లేవన్నమాట. మా ఇంటి పక్కన ఉన్నామనే కానీ మాకైతే హడావుడే లేదు అసలు. ఫస్ట్ టైం నేను ఇట్లా చూడటం. ఇంకా సాయంత్రానికి అయితే చోలే కర్రీ చేసిందనమాట. వాటి కోసం ముందుగానే ప్రిపేర్ చేస్తుంది. మేము ఆఫీస్ నుంచి వచ్చేలోపే పనులన్నీ అయిపోతాయి అక్కకి. ఇంకా అక్క ఎక్కడ పని చేసుకుంటుందో అక్కడ దగ్గరలోనే చిన్నారిని పడుకోబెడుతుంది అనమాట. చిన్నారి పాకుతుంది, సో పెద్ద ప్రాబ్లం ఉండదన్నమాట. నందు చరణ్య లేవండి, 5:30 దాటింది. అమ్మా మళ్ళీ నైట్ నిద్రపోర్లే. చరణ్య లే, నందు లే 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 లే. కంగారు పడకండి. చిన్నారి విజిల్ సౌండ్ రాగానే గట్టిగా ఏడ్చేసింది భయమేసి. ఇంకిక్కడ చపాతీల కోసం చపాతీ పిండి కలుపుతుంది. తీసుకుంటే ప్రతిదీ వ్లాగే, కాకపోతే మాకే తీసుకోవడం కుదరట్లేదు. నేను ఈవినింగ్ ఎప్పుడో వస్తాను, ఈలోపు పనులు అయిపోతాయి. అందుకే మ్యాక్సిమం సండేసు కుదిరిన రోజు మాత్రమే చేస్తూ ఉంటాను నేను. ప్లస్ ఒక మనిషి ఉండాలి, బికాస్ మాకు దగ్గర స్టాండ్ లేదు. అందరి దయ వల్ల యూట్యూబ్లో మంచి సక్సెస్ అయితే ఒక స్టాండు ఒక స్పీకరు కొనుక్కుందామని అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ నెక్స్ట్ డే టిఫిన్ కోసం మా అక్క అయితే పిండి పడుతుంది దోశల కోసం. తనే చేసుకుంటూ తనే వీడియోస్ తీస్తుందన్నమాట. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే లైవ్ చేసిన ప్రతిసారి మంచిగా వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. నాకు ఫస్ట్ టైం చేయాలంటే భయమేసింది, రెండోసారికి అలవాటైపోయింది. భయపడితే భయపడుతూనే ఉంటాము, అక్కడే ఉంటాము అని అర్థమైపోయింది. సో ధైర్యం చేసి లైవ్ చేయగానే రెండోసారికి భయం అంతా పోయిందనమాట. సో చూసేసారు కదా, ఇదండి విగ్రహ ప్రతిష్ఠ రోజు పొద్దున్నే హోమం చేపించారు. ఇక్కడ చాలా తక్కువ మంది పీటల మీద హోమానికి కూర్చున్నారనమాట. అంటే అమ్మవారికి ఒడ్లు పోయడం జరిగిపోయింది, అలాగే వాయనం ఇవ్వడం అయిపోయింది, పుట్టింటి సారె ఇవ్వడం అన్నీ అయిపోయాయి. ఈ వీడియో వచ్చేసి అభిషేకం చేసే వీడియో అన్నమాట. ఇది అక్క వాళ్ళు పొద్దున్నే వెళ్ళి అమ్మవారి విగ్రహాలకి పాలు పోసి కొబ్బరికాయలు కొట్టి అలాగే సారె కూడా సమర్పించి వచ్చేసారు. జనాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నారు. సో చూసేసారు కదా, ఇదండి అతి చిన్న వ్లాగు. ఐ హోప్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో మీ అందరికీ తెలుసు కదా. ఇంకుంటాను, బాయ్.